బిఫోర్ 1915. గాంధీ బిఫోర్ ఇండియా ఏంటంటే గాంధీజీ ఎక్కడ పుట్టారు? పోర్బందర్లో పుట్టారు, గుజరాత్. 2 అక్టోబర్ 1869. 2 అక్టోబర్ 1869లో పుట్టారు. వైశ్య ఫ్యామిలీకి సంబంధించిననే జైన్ సెక్ట్, ఏదైతే జైన్ సెక్ట్ క్లోజ్గా ఉంటుందో అది అహింస అనేది అక్కడ ప్రిన్సిపల్ అన్నట్టు. ఇంగ్లాండ్కి వెళ్ళారు, లా చదువుకున్నారు. ఇంగ్లాండ్కి వెళ్ళి లా చదువుకున్నారు. 1881లో రిటర్న్ ఆఫ్టర్ 10 years ఒక యంగ్ బ్యారిస్టర్గా రిటర్న్ అయ్యారు. బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు లాని. ఇక్కడ సక్సెస్ఫుల్ ఇక్కడ కుదరక ఇంకా రాజ్కోట్కి వెళ్ళారు. రాజ్కోట్ అండ్ టుక్ అప్ ద వర్క్ ఆఫ్ పిటిషన్ రైటింగ్ ఫర్ ఎర్నింగ్ హిస్ లైవ్లీవుడ్. రాజ్కోట్ ఇక్కడ పిటిషన్ రైటింగ్ వర్క్ తీసుకున్నాడు. దెన్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. దర్బన్ నాటల్ ప్రొవిన్స్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. ఎక్కడికి అంటే దర్బన్ నేటల్ ప్రొవిన్స్. దర్బన్ నేటల్ అని ఒక ప్రొవిన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారు అన్నట్టు. ఒక కేసు ద్వారా ఇక్కడ దాదా అబ్దుల్లా ఫేస్డ్ రేసిజం అండ్ హ్యూమిలియేషన్. ఏజ్ 24, ఫస్ట్ ఇండియన్ బ్యారిస్టర్ టు అరైవ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అయినే ఫస్ట్ ఇండియన్ బ్యారిస్టర్. ఒక కేసు ఏదంటే తన క్లయింట్ ఎవరంటే దాదా అబ్దుల్లా ఫేస్డ్ రేసిజం, హ్యూమిలియేషన్ ఇదన్నట్టు. ఒక ట్రైన్ టు ప్రిటోరియా ట్రైన్ టు ప్రిటోరియాకి వెళ్ళేటప్పుడు గాంధీ డిస్పైట్ క్యారింగ్ ఫస్ట్ క్లాస్ టికెట్ తన ట్రైన్ నుంచి తీసేశారు ఆథరైటీస్. ఎక్కడ అంటే ప్రిటోరియా by the authorities because ఒక వైట్ మ్యాన్ కంప్లైంట్ ఆఫ్ an Indian sharing the space with him. He had gone 1 year కాంట్రాక్ట్కి వెళ్ళాడు, కానీ టోటల్ 20 years అక్కడ ఉన్నాడు. అక్కడ ఎందుకు ఉన్నాడు అంటే టు ఆర్గనైజ్ ద ఇండియన్ వర్కర్స్ టు ఎనేబుల్ దెమ్ టు ఫైట్ ఫర్ దర్ రైట్స్. అక్కడ ఉన్నాడు. కండిషన్స్ ఎలా ఉండే అక్కడ ఇండియన్స్ సౌత్ ఆఫ్రికాలో అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండే, సిటిజన్ రైట్స్ ఇవ్వకుండా, ఫ్రీడమ్ టు ట్రేడ్ లేదు, రైట్ టు ప్రాపర్టీ కూడా లేదు, రైట్ టు ఓటు కూడా లేదు. వాళ్ళు ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ లొకేషన్స్లో ఉండేవాళ్ళు. అండ్ వీఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ ద ఫుట్పాత్ ఆర్ మూవ్ అవుట్ ఎట్ నైట్ వితౌట్ ఎ పర్మిట్. ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ట్రావెలింగ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ రైల్వే కంపార్ట్మెంట్స్. ఆల్ ఇండియన్స్ ఆర్ అడ్రస్డ్ యాజ్ కూలీ మీనింగ్ లేబరర్. ఫస్ట్ మోడరేట్ ఫేస్ ఆఫ్ స్ట్రగుల్ ఏంటంటే గాంధీజీ స్ట్రగుల్ ఎగైన్స్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ బిల్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేటల్ ఆర్గనైజేషన్. ఇండియన్ నేటల్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. ఇంకా డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ బిల్కి ఎగనెస్ట్గా ఫైట్ చేశారు. గాంధీజీ ఈ టైంలో ఎక్కువ ఫస్ట్ స్టేజ్లో పిటిషన్స్, మెమోరియల్స్ ఇచ్చేవాడు అథారిటీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇంకా బ్రిటన్కి. సో బ్రిటన్కి తెలుస్తుంది ఇక్కడ ఇండియన్ సిచ్యువేషన్స్ బాగాలేదు అలా అని చెప్పి. దే వుడ్ టేక్ సిన్సియర్ స్టెప్స్ అలా అనుకునేవాడు ఇండియన్స్కి. ఎందుకంటే ఇండియన్స్ అనేవాళ్ళు బ్రిటిష్ కింద వస్తారు కదా అప్పుడు. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్స్ని కలపడానికి నేటల్ ఇండియన్ కాంగ్రెస్ సెటప్ చేశాడు అండ్ స్టార్టెడ్ ఏ పేపర్ ఇండియన్ ఒపీనియన్. నేటల్ ఇండియన్ కాంగ్రెస్ స్టార్ట్ చేసి ఒక పేపర్ స్టార్ట్ చేశాడు, ఇండియన్ ఒపీనియన్ అని. This organization led non-violent protest against the oppressive treatment of the white people towards the native Africans and Indians. 1896లో he came to India for a short time and gathered 800 Indians to serve along with him in South Africa. They were welcomed by an irate mob and Gandhi was injured in the attack. ఒక ఐరేట్ మోబ్ అప్పుడు 800 మెంబర్స్ తీసుకెళ్ళాడు. గాంధీజీ ఎక్సర్సైజ్డ్ సెల్ఫ్ రిస్ట్రెయింట్. ఈస్ ఫిలాసఫీ ఆఫ్ విన్నింగ్ ద డిట్రాక్టర్స్ విత్ ద పీస్ఫుల్ రిస్ట్రెయింట్ అంటే హ్యాడ్ బిగన్.
సో అట్లా సక్సెస్ అయ్యాడు అన్నట్టు. అండర్ ప్రెషర్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ద అటెంప్ట్ టు డిసెన్ఫ్రాంచైజ్ ఇండియన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా అబెండ్ చేశారు. డిసెన్ఫ్రాంచైజ్ బోయర్ వార్ ఎప్పుడైతే 1899లో వచ్చిందో గాంధీజీ 1100 ఇండియన్స్ని ఆర్గనైజ్ చేశాడు. ఇంకా ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ కూడా పెట్టేశాడు బ్రిటిష్కి. బట్ ఎథనిక్ డిస్క్రిమినేషన్ అండ్ టార్చర్ కంటిన్యూ అయింది ఇండియన్స్కి. ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ బ్రిటిష్కి ఇచ్చినా సరే. గాంధీజీ 1901 కోల్కతా కాంగ్రెస్ సెషన్ని అటెండ్ అయ్యాడు. దిస్ వాజ్ ద ఫస్ట్ కాంటాక్ట్ విత్ ఐఎన్సి. 1901 కోల్కతా కాంగ్రెస్ సెషన్కి గాంధీజీ వచ్చారు ఫస్ట్ టైం. ఈవెంట్ సక్సెడెడ్ ఇన్ గెట్టింగ్ ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశాడు ఆన్ ద కండిషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. గాంధీజీ ఇప్పుడు అందరూ రికగ్నైజ్ అవుతారు. వాజ్ నౌ ద రికగ్నైజ్డ్ లీడర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ ఇండియన్స్ కమ్యూనిటీ. 1903 Gandhiji had began to lead a life of considerable discipline and self-restraint. జాన్ రస్కిన్. గాంధీజీ ఎవరి ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యారంటే జాన్ రస్కిన్స్ ప్రీచింగ్ ఆఫ్ రస్టిక్ లైఫ్ మీద ఆయన టీచ్ చేశాడు. గాంధీజీ ఒక ఫీనిక్స్ ఫామ్ అని ఒకటి ఆర్గనైజ్ చేశాడు దర్బన్ కింద. FHONIX ఫీనిక్స్ ఫామ్ అని ఒకటి ఆర్గనైజ్ చేశాడు. హియర్ తన డిసిప్లిన్డ్ క్యాడర్స్ని ట్రైన్ చేశాడు. నాన్ వైలెంట్ సత్యాగ్రహ, పీస్ఫుల్ సెల్ఫ్ రిస్ట్రెంట్ ఇన్వాల్వింగ్ పీస్ఫుల్ వైలేషన్ ఆఫ్ సర్టెన్ లాస్, మాస్ కోటింగ్ ఆఫ్ అరెస్ట్, occasional hurtal, suspension of all economic activity for a particular time, spectacular marches, and nurtured an indomitable spirit which would fight repression without fear. జర్నల్ ఏంటంటే ఇండియన్ ఒపీనియన్. సో ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అంటే జాన్ రస్కిన్ రస్టిక్ లైఫ్ ద్వారా. ఫీనిక్స్ ఫామ్ ఏదైతే జాన్ రస్కిన్ బుక్ ఇన్ ఎకనామిక్స్ అన్టు ద లాస్ట్ ఉందో దాని ద్వారా ఇంటర్వ్యూడ్ అన్టు ద లాస్ట్. గాంధీజీ హిట్ అపాన్ ద ఐడియా ఆఫ్ స్టార్టింగ్ ఏ ఫామ్ అండ్ లీడింగ్ కమ్యూనిటీ లైఫ్. ఇది ఫీనిక్స్ ఫామ్ అన్నట్టు. సెకండ్ ఫేజ్ చూసుకుంటే ప్యాసివ్ రెసిస్టెన్స్. ఇక్కడ ద ఫేస్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ ఆర్ సత్యాగ్రహ అనుకోవచ్చు. 1906 నుంచి 1914కి సివిల్ డిసోబీడియన్స్ ఆర్ సత్యాగ్రహ. Second phase, which began in 1906, was characterized by the use of the method of passive resistance or civil disobedience, which Gandhi named Satyagraha against registration certificates, Asiatic Registration Bill. A new legislation in South Africa always made it compulsory for Indians. సెకండ్ ఫేజ్ ఏదైతే 1906లో అయిందో అదేంటంటే మెథడ్ ఆఫ్ ప్యాసివ్ రెసిస్టెన్స్ ఆర్ సివిల్ డిసోబీడియన్స్ అనొచ్చు. గాంధీజీ సత్యాగ్రహని నేమ్ చేశాడు. సత్యాగ్రహ ఎగనెస్ట్ వాట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ బిల్ అన్నట్టు ఒక కొత్త లెజిస్లేషన్ వేశారు సౌత్ ఆఫ్రికాలో. ఇది కంపల్సరీ ఫర్ ఇండియన్స్ దేర్ టు క్యారీ సర్టిఫికేట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ దేర్ ఫింగర్ ప్రింట్స్. ఇండియన్స్ గాంధీ లీడర్షిప్లో డిసైడ్ అయ్యారు సబ్మిట్ చేయకుండా ఈ డిస్క్రిమినేటరీ సర్టిఫికేట్స్ ఇవ్వకుండాని. గాంధీజీ ప్యాసివ్ రెసిస్టెన్స్ అసోసియేషన్ ఫామ్ చేశాడు క్యాంపెయిన్ కండక్ట్ చేయడానికి, చట్టాన్ని వ్యతిరేకించడానికి, అన్ని పెనాల్టీస్ ఏమైనా ఎన్ని బాధలైనా భరించడానికి. సో దస్ సత్యాగ్రహ ఆర్ డివోషన్ టు ట్రూత్ వచ్చింది అన్నట్టు. అంటే ఇది ఏంటంటే టెక్నిక్ ఆఫ్ రెసిస్టింగ్ వైలెన్స్ వాడకుండా చేయడం సత్యాగ్రహ. గవర్నమెంట్ గాంధీని జైల్లో వేసింది, ఇంకా వేరే వాళ్ళని కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో. Later authorities ఏం చేశారు, యూజ్డ్ డిసిట్ టు మేక్ దిస్ డిఫియంట్ ఇండియన్స్ రిజిస్టర్ దెమ్సెల్స్, రిజిస్టర్ చేయించినట్టు చేశారు అన్నట్టు చీట్ చేసి. ద ఇండియన్స్ అండర్ లీడర్షిప్ ఆఫ్ గాంధీ రిటైల్డ్ బై పబ్లిక్లీ బర్నింగ్ their registration certificates. In the end there was a compromise settlement. It was during this agitation Gandhiji decided అయ్యాడు to give up his legal practice. ఇంకా క్యాంపెయిన్ అగైన్స్ రిస్ట్రిక్షన్ ఆన్ ఇండియన్ మైగ్రేషన్. ఎర్లియర్ క్యాంపెయిన్ వాస్ వైడెన్ చేశారు టు ఇంక్లూడ్ ప్రొటెస్ట్ అగైన్స్ ఏ న్యూ లెజిస్లేషన్ ఏదైతే ఇండియన్ మైగ్రేషన్ని రిస్ట్రిక్ట్ చేస్తుందో. ఇండియన్స్ ఈ చట్టాన్ని వ్యతిరేకించారు బై క్రాసింగ్ ఓవర్ ఫ్రమ్ వన్ ప్రొవిన్స్ టు అనదర్ అండ్ రిఫ్యూజింగ్ టు ప్రొడ్యూస్ లైసెన్సెస్. మెనీ ఆఫ్ వేర్ జైల్డ్. ఇంకా అగైనెస్ట్ పోల్ ట్యాక్స్ని కూడా అగైనెస్ట్ క్యాంపెయిన్ చేశారు. పోల్ ట్యాక్స్ ఆఫ్ 3 pounds వాజ్ ఇంపోజ్డ్ ఆన్ ఆల్ ఎక్స్ ఇన్ డెన్చ్యూర్డ్ ఇండియన్స్. ఒక పోల్ ట్యాక్స్ వేశారు ఎవరి మీద, ఎక్స్ ఇండెన్చ్యూర్డ్ ఇండియన్స్. ద డిమాండ్ ఫర్ ద అబోలిషన్ ఆఫ్ పోల్ ట్యాక్స్ విచ్ వాస్ టూ మచ్ ఫర్ పూర్
ex-Indian Indians who earned less than 10 shillings in a month. Widen the base campaign widen చేసేది campaign against invalidation of Indian marriages. సుప్రీంకోర్టు ఆర్డర్ విచ్ ఇన్వాలిడేట్ ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ అప్పుడు వచ్చింది అన్నట్టు. ఏవైతే క్రిస్టియన్ ప్రకారం చేయలేదో అవన్నీ ఇన్వాలిడ్ అని చెప్పారు. ఏవైతే రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ రిజిస్టర్ చేయకపోతే కూడా అని చెప్పారు. ఇది కోపం తెప్పించింది ఇండియన్స్కి, ఎవరైతే క్రిస్టియన్స్ కాదో. బై ఇంప్లికేషన్ హిందూ, ముస్లిం అండ్ పార్సీ మ్యారేజెస్ ఇల్లీగల్ అయినా అన్నట్టు. చిల్డ్రన్ బార్న్ కూడా ఇల్లిజిటిమేట్ అయ్యారు. ఇండియన్స్ ఈ జడ్జిమెంట్ను ఒక ఇన్సల్ట్ ఆఫ్ ఓనర్ ఫర్ ఉమెన్స్ లేడీస్కి అలా జరిగినట్టు ఫీల్ అయ్యారు. ఇంకా టోల్స్టాయ్ ఫామ్ ఇది 1910లో వచ్చింది. టోల్స్టాయ్ ఫామ్ 10. సత్యాగ్రహాస్ కంటిన్యూ టు సత్యాగ్రహస్ని అరెస్ట్ చేసే వాళ్ళు ఫండ్స్ అవసరం ఉండేది సత్యాగ్రహీస్కి. అప్పుడు ఏమైందంటే గాంధీజీ టోల్స్టాయ్ ఫామ్ పెట్టాడు ఎవరికైతే సత్యాగ్రహీస్ వాళ్ళ కుటుంబాల కోసం. ఈ ఫండింగ్ ఆఫ్ దిస్ సెటప్ బై ఫండింగ్ ఎవరు ఇచ్చారంటే హెర్మన్ కాలెన్బ్యాక్, గాంధీస్ జర్మన్ ఆర్కిటెక్ట్ ఫ్రెండ్ అన్నట్టు. జంషెడ్జీ టాటా, నిజాం ఆఫ్ హైదరాబాద్, ద కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ అందరూ ఫండ్స్ ఇచ్చారు. గాంధీజీ రిటర్న్ టు ఇండియా. ఒక సిరీస్ ఆఫ్ నెగోషియేషన్స్ ఇన్వాల్వింగ్ గాంధీ, లార్డ్ హ్యాడింగే, సిఎఫ్ ఆండ్రూస్ అండ్ జనరల్ సమ్మట్స్ ఒక అగ్రిమెంట్ రీచ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాతోన. ఏవైతే కన్సిడర్డ్ ద మేజర్ ఇండియన్ డిమాండ్స్ రిలేటింగ్ టు ద పోల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, marriages solemnized according to Indian rights and promised to treat the issue of Indian immigration in a sympathetic manner. గాంధీ ఇండియాకు 1915లో వచ్చారు. ఇది అన్నట్టు ఇండియన్ రిలీఫ్ యాక్ట్ ఆఫ్ 1914 పాస్ చేశారు అక్కడ సౌత్ ఆఫ్రికాలో. ఇండియన్ రిలీఫ్ యాక్ట్ ఆఫ్ 1914.